మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజైతే పెళ్లికి వెళ్ళానండి. అదేనండి సీతమ్మదేవి పెళ్లికి, శ్రీరాముడు పెళ్లికి. మీరు అమ్మాయి తరఫు నుంచి వెళ్ళారా, అబ్బాయి తరఫు నుంచి వెళ్ళారా కామెంట్ చేసేయండి. వెళ్ళగానే అయితే నానబెట్టిన పెసర్లు ఉంటాయి, పెసరపప్పు ఉంటుంది కదా, అది ఇచ్చారు. తర్వాత బెల్లం పానకం అయితే ఇచ్చారు. ఆ బెల్లం పానకం అయితే అమృతం లాగుంది, అంత బాగుంది టేస్ట్ అయితే. ఇంకా పెళ్లి విషయానికి వస్తే పెళ్ళి అయితే రంగరంగ వైభవంగా జరిగింది, అంతా చక్కగా జరిగింది. 2 కళ్ళు సరిపోలేవు చూడడానికి. మేము ఈ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. బట్ పర్టికులర్ టెంపుల్ అని ఏం థింక్ చేయకుండా అలా వెళ్తుంటే అక్కడ టెంట్ వేశారు. ఇంకా శ్రీరాముడి జెండా కనిపించింది. అయితే ఇక్కడ కూడా పెళ్లి జరుగుతుంది అనేసి కళ్ళు మూసి అక్కడికి వెళ్ళాము. సో ఆ కాలనీ తెలియదు, అక్కడ జనాలు తెలియదు, రాముడు ఒక్కడే తెలుసు మాకు. అక్కడికి వెళ్ళి తృప్తిగా దేవుడి దర్శనం చేసుకొని పెళ్లి జరిగిన తర్వాత భోజనం కూడా చేసామండి. అదేనండి పెళ్లి భోజనము. భోజనాల్లో కూడా 1-2 రకాలు కాదు, 4-5 రకాలు అయితే పెట్టారు. స్వీట్ పెట్టారు, బగారా రైస్, ప్లెయిన్ రైస్, పులిహోర, టమాటా మిల్లిమేకర్ రైస్, సాంబారు, టమాటా పచ్చడి. అబ్బబ్బా అమృతం లాగా ఉన్నాయి టేస్ట్ అయితే. మీరు పెళ్లికి వెళ్ళారా లేదా? వెళ్ళకపోతే ఈ వీడియో చూసేయండి. ఆల్మోస్ట్ దీంట్లో అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసాము. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి సాక్షాత్తు అమ్మవారిని స్వామివారికి ఇస్తున్నాం. మరి ఏ విధంగా ఇస్తున్నారట అయితే, వీరిని ఇద్దరిని కూడా స్వామివారు సూర్య ప్రకాశుడు, అంటే సూర్య వంశంలో పుట్టినటువంటి వాడు. మరి అమ్మవారు ఎక్కడుంది? చంద్రవంశంలో ఉంది. చంద్ర యొక్క వంశంలో పుట్టినటువంటి స్త్రీ. మరి ఇద్దరికి ఎలా కుదురుతుంది? సూర్యుడు ఉదయించిన సమయాన్ని చంద్రుడు ఉదయించడు, మరి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యుడు ఉదయించడు. మరి ఎలా ఇద్దరికి జరిగిందట అంటున్నాడట. ఎప్పుడైతే సూర్య చంద్రుడు ఏకంగా ఒక్కసారి కనబడతారో అటువంటి నక్షత్రాన, అటువంటి రోజున, అటువంటి తిథిన ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. అది శ్రీరామనవమి నాడు జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ప్రతి ఒక్క పార్వతీ పరమేశ్వరికి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. పార్వతీ పరమేశ్వరికి ఎప్పుడన్నా కళ్యాణం చేసుకోవచ్చు. విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి కానివచ్చు, నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ స్వామివారి యొక్క కళ్యాణము శ్రీరామనవమి మాత్రమే ఎందుకు చేస్తున్నాము అంటే